బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై సీరియస్ గానే ఫోకస్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియా సైకోలను వదిలేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ నేతల్ని, ప్రజాప్రతినిధులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రత్యేక బృందాలు పోస్టులపై నిఘా పెట్టనున్నాయి. అడ్డగోలు పోస్టులు పెడితే అరెస్టు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలువురికి BNSS 179 కింద నోటీసులు ఇచ్చారు. సుమారు 15,000 మంది యాక్టివిస్టులను గుర్తించారు. రైట్, ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి మీద కాదు, ఎవరైతే వ్యక్తిగతంగా పోస్టులు పెడతారో అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామని నిన్న మంగళపూడి అనిత అనడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు అటు చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఈ విధంగా పోస్టులు పెడితే తప్పకుండా చర్యలు ఉంటాయంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే BNSS 179 కింద నోటీసులు ఇచ్చారు కదా, నోటీసులు అసలు ఏం పేర్కొన్నారు, డీటెయిల్స్ ఏంటి? రత్నం మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం అపరికత యుద్ధం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో సైకోలను వదిలే ప్రసక్తే లేదని చెప్పి సీఎం చంద్రబాబు నిన్న స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రభుత్వంలో కీలక వ్యక్తులపై అడ్డగోలుగా పోస్టు పెట్టిన వారిని సప్త సముద్రాల అవతల దాక్కున్నా తీసుకొస్తామని చెప్పి అనిత హెచ్చరికలు జారీ చేశారు. అడ్డగోలు పోస్టు పెడితే అరెస్ట్ చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా BNSS అనే చట్టం కింద 179 కింద చాలా మందికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు సోషల్ మీడియా పోస్టులు పెట్టుకున్న వారిని 15,000 మంది పైగా గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేకమైన ఒక నిఘాని కూడా ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. అవసరమైతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హోంశాఖ ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ 15,000 మందికి సంబంధించి ఇప్పటికే వారందరి ఐడియాలను, వారి పేర్లను, వారి వివరాలను సేకరించే ప్రయత్నం ముందు చేస్తా ఉంది. ఇవాళ రేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని విధి విధానాలు, ప్రత్యేక చట్టం తీసుకొచ్చి కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తా ఉంది. రత్న. రైట్, థాంక్యూ శివ.